ఏపీలో జరుగుతున్న పదవుల పందేరం బీజేపీని డీలా పడేసిందా? ఏమో సిచ్యువేషన్ చూస్తుంటే కాసింత అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. పదవుల కోసం ఎదురుచూస్తున్న బీజేపీ నేతలు కినుక వహించినట్టు తెలుస్తోంది. దీంతో మరిన్ని పోస్టుల కోసం పట్టుబట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారట. ఎందుకంటే ఇప్పుడున్నది ప్రతిపక్షంలో కాదు, అధికార పక్షం ఏంటో అంటున్నారట కమల నాయకులు. ఏపీ బీజేపీలో పదవుల పంచాయతీ, భారీ సంఖ్యలో ఆశావహులు, తక్కువ సంఖ్యలోనే పదవులు. కమలనాథులకు పదవుల కషాయమేనా? ఎన్నో ఏళ్లుగా ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ పై గెలుపులే తప్ప సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయింది. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేనలతో జట్టుకట్టి ఊహించిన మెజార్టీతో అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో ఎప్పుడూ లేనంతగా బలాన్ని పెంచుకుంది. దీంతో రాష్ట్ర కమల దళంలో జోష్ వచ్చిందనే చెప్పాలి. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్న కమల నాయకులు ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే పట్టు మీద ఉండాలనుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతుండటంతో బీజేపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారు నాయకులు. కీలకమైన పోస్టుల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తులు పెడుతున్నారు. చైర్మనో, బోర్డు మెంబరో ఇలా ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అంటూ ఆశావహుల సంఖ్య పెరుగుతుంటే అటు అసంతృప్తుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల్లో జనసేనకు 30%, బీజేపీకి 10% అనుకున్నారు. కానీ కేటాయింపులో ఆ లెక్కలు కనపడటం లేదని, ముఖ్యమైన కేబినెట్ ర్యాంక్ చైర్మన్ పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కమలనాథులు బాధపడుతున్నారట. టీడీపీని ఒత్తిడి చేసి మరీ పోస్టుల సంఖ్యను పెంచుకోవాలని కొంతమంది కమలం నేతలు భావిస్తుంటే ఆ కేటాయింపులు కష్టపడిన వారికే దక్కాలన్న వాదనను మరికొందరు తెర మీదకి తెస్తున్నారు. మొత్తానికి అసలు బీజేపీకి వలస నేతలకు మధ్య పడటం లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇప్పటి వరకు 4 చైర్మన్ పదవులు, 15 మెంబర్ పదవులను దక్కించుకుంది బీజేపీ. ఏ లెక్కన చూసినా కూటమిలో భాగస్వామిగా తమకు దక్కింది చాలా తక్కువ పదవులు అన్నది కమలనాథుల అసంతృప్తిగా తెలుస్తోంది. అంతేకాదు, ఆ పదవులు దక్కించుకున్న వారు సైతం అర్హత లేని వారినన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేబినెట్ ర్యాంక్ పదవులు సైతం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే ఇస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తోందట. నిజమైన బీజేపీ నేతలకు కాకుండా వలస నేతలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది ఏపీ కమల దళంలో వినిపిస్తున్న ఆవేదన. పార్టీలో సీనియర్లుగా చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ బయట వారికే ప్రాధాన్యతనివ్వడం కమల దళాన్ని బాధిస్తోందట. పదవుల విషయంలోనూ టీడీపీపై కమలం పెద్దలు పెద్దగా ఒత్తిడి చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలు పార్టీలో ఓ వర్గానికి రుచించడం లేదట. ఒత్తిడి చేసైనా మరిన్ని పదవులు దక్కించుకోవాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ విషయంలో హైకమాండ్ కలగజేసుకుంటుందా, లేక రాష్ట్ర నాయకత్వమే అంతా సెట్ చేస్తుందా అన్నది చూడాలి.